విషయము చెబుతాను వినరా సూరమ్మ కూతురు మగుడా విషయము చెబుతాను అసలు విషయము చెబుతాను చెప్పు మళ్ళీ కారు మబ్బులు కమ్మిన వేళ కాకులు గూటికి చేరే వేళ కా చందమామ తొంగి చూసే వేళ సన్నజాజులు పూసే వేళ ఓ ఒంటిగా నేను ఇంట్లో ఉంటే ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 లాలీలో ఏం జరిగింది తలుపు కెర్రున చప్పుడైనది గుండె జల్లున కొట్టుకున్నది తలుపు కెర్రున చప్పుడైనది గుండె జల్లున కొట్టుకున్నది మెల్ల మెల్లగా కళ్ళు తెరచినే వచ్చినదెవరో చూశాను ఎవలాలు నల్లని వాడు గుంట కన్నుల వాడు గుబురు మీసాల వాడు అయ్యో అవోయ్ 6 అడుగుల పొడుగువాడు ముత్తులిమ్మని నన్ను అడిగినాడు నేను నలికేస్తాను నేనివ్వ రానివ్వనంటూ ముఖము దాచుకున్నా పోనివ్వ ముద్దివ్వమంటూ చెడను లాగినాడు అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను అయినా గాని వదలక నన్ను బొడిసి పట్టినాడు అంతలో వచ్చింది ఏమిటి మోస కాదు మా అమ్మ ఏమంది వెళ్ళవే నా తల్లి వెళ్ళవే అమ్మా ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు డబ్బులిస్తాడు మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది అది తల్లా కాదు రాక్షసి పిశాచి దెయ్యం తర్వాత ఏమైందో చెప్పు తప్పనిసరి అయి వెళ్ళాను సిగ్గుపడుతూ నిలుచున్నాను గదిలో గెత్తుకుపోయాడు కథలు కబుర్లు చెప్పాడు తన దుప్పటిలో చోటిచ్చాడు కులత పాపాత్ములాలా నువ్వు నాకొద్దు పో వాడి దగ్గరికి పో అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ అంత కోపం ఎందుకయ్యా అప్పుడు నా వయసైదయ్యా వచ్చినది మా తాతయ్య తాతయ్య మళ్ళీ చెప్పవే తాతయ్య తాతయ్య నేను ఎవరు హలో ఈ సాంగ్ క్లాప్స్ కొట్టినండి అందరికీ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఈ పాట స్క్రిప్ట్ మొత్తం వెంకట మాస్టర్ది కథా స్క్రిప్ట్ మీద దర్శకత్వం మొత్తం వెంకట మాస్టర్ది థ్యాంక్ యూ